నమస్తే స్టూడెంట్స్, ఇట్లు మీ తమ్మిన రవికుమార్, సైకాలజీ విశ్లేషకుని. ఇక్కడ అడిగిన ప్రశ్న అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది గతంలో ఛాన్సలర్ అడిగారు ఈ క్వశ్చన్ని. విద్యార్థులలో నేను నాది అనే భావనలు అభివృద్ధి చెందాలి అని తెలిపేది ఏ ఇజం అంటున్నాడు, అంటే వాదం అంటున్నాడు. ఏ హర్మిక్ వాదం, బి సంరచనాత్మక వాదం, సి కార్యకరణవాదం, డి మానవతావాదం అని 4 ఆప్షన్ ఇచ్చారు స్టూడెంట్స్. అంటే ఇమేజ్ కొద్దిగా బ్లర్ వచ్చింది, వాయిస్ని బాగానండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నేను నాది అనే భావన వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇక్కడ దీనికి సంబంధించి సమగ్ర వివరణ అనేది మనకి ఆర్కే సైకాలజీ యాప్లో మనకి మొత్తం ఇంటిగ్రేట్గా ఇవ్వడం జరిగింది. ఇలా నేను నాదనే భావాన్ని బాగా బిల్డ్ చేసిన వ్యక్తి, దాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి కార్ల్ రోజర్స్. ఆ కార్ల్ రోజర్స్ అనే వ్యక్తి ఒక మానవతావాది, హ్యూమనిస్టిజం అంటాం. మానవతావాదానికి పితామహుడు ఎవరంటే అబ్రహం మాస్లో అయితే దాని తర్వాత ఫ్రెండ్ వచ్చి కార్ల్ రోజర్స్, తర్వాత ఫ్రెండ్ ఎవరు వచ్చి కట్ గోల్డ్స్టీన్. ముగ్గురు కూడా మానవతావాదులే. మానవతావాదం యొక్క మెయిన్ ఎజెండా ఏం చెప్తుంది? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తన ఇచ్చ ప్రకారమే, తన వాంఛల ప్రకారమే, తన యొక్క ఆత్మ ప్రస్థానం ప్రకారమే, ఆత్మ గౌరవం ప్రకారమే నిర్మించబడుతుంది అని చెప్పిన వాదమే మానవతావాదం. ఈ మానవతావాదం ప్రకారమే మనిషికి అత్యంత ప్రాధాన్యత వాదమే మానవతావాదం. విద్యార్థులు నేను నాదనే భావాన్ని డెవలప్మెంట్ చేయడం వల్ల విద్యార్థుల ఆత్మభావన బాగా డెవలప్మెంట్ చెప్పిన వ్యక్తే కార్ల్ రోజర్స్. ఆ కార్ల్ రోజర్స్ విధమే మానవతావాదం. స్టూడెంట్స్, దీనికి సరైన సమాధానం మానవతావాదం. ఓకే స్టూడెంట్స్.